క్షీరసాగర మథనంలో శనిదేవత ముందు పుట్టింది, లక్ష్మీదేవి తర్వాత పుట్టింది. అది విషయం. జ్యేష్ఠాదేవి అంట తెలుగులో జట్టమ్మ, పెద్దమ్మ, 100 పేర్లు ఉన్నాయి. శని అన్నారు. ఎవరన్నా బాగా ఆస్తులు కోల్పోతే పెద్దమ్మ నెత్తి మీద కూర్చుంది, అందుకే ఈ బుద్ధులు పుట్టింది. చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి, పెద్దమ్మ అంటే శనిదేవత. అది లెక్క తెలుగు వాళ్ళ భాష. ముందు ఎవరు పుట్టారు? పెద్దావిడే పుడుతుంది కదా. మరి అక్కగారు పుట్టకుండా చెల్లెలు ఎలా పుడుతుంది? లక్ష్మీదేవి కంటే ముందు శనిదేవత జ్యేష్ఠాదేవి పుట్టింది. పాలసముద్రంలోంచే పుట్టింది ఆవిడ కూడా. అంటే మన మనస్సులోంచే శనిగొట్టే ఆలోచనలు పుడతాయి, మన మనస్సులోంచే సిరి వర్షించే ఆలోచనలు కూడా పుడతాయి. అన్నిటిలో మన మనస్సే. ఆ మనస్సునే మనం మథనం చెయ్యాలి. చేస్తుంటే ఏం జరుగుతుంది? కల్పవృక్షం వస్తుంది, కామధేను వస్తుంది, చంద్రుడు వస్తాడు, అప్సరసలు వస్తారు. అంటే నీ మనస్సుని భగవంతుడు పరీక్షిస్తాడు. అప్సరసలు వచ్చారు కదా, ఒక్కొక్కడికి 10 రోజులు వేసుకో టైం. శుభ్రంగా 60,000 మంది ఉన్నారు. ఈ జన్మ సరిపోదు, 25 జన్మలు చూసుకో. ఈ అధోభోగాలన్నీ అనుభవించేసరికి విసుగొస్తుంది వాడు. ఇదో పరీక్ష.